Hi everyone, this is Ramesh. వెల్కమ్ బ్యాక్ టు రమేష్ సార్ మ్యాథ్స్ క్లాస్. 10th క్లాస్ విద్యార్థుల కోసం టార్గెట్ 100/100 అనే సిరీస్లో భాగంగా ప్రతి చాప్టర్లోని 1 మార్క్ క్వశ్చన్స్ని విత్ కాన్సెప్ట్ సహాయంతో మనం డిస్కస్ చేస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్లో భాగంగా పార్ట్ 1లో మనం ఫస్ట్ 2 చాప్టర్స్ అయిన రియల్ నెంబర్స్ అంటే పాలినామియల్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడగడానికి అవకాశం ఉన్న 1 మార్క్ క్వశ్చన్స్ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియో మిస్ అయినట్లయితే ఆ వీడియో యొక్క లింక్ని పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈరోజు పార్ట్ 2లో భాగంగా మరొక 2 చాప్టర్స్ నుంచి అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనే చాప్టర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్స్ని విత్ కాన్సెప్ట్ సహాయంతో డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్లో ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకోబోయే కాన్సెప్ట్స్ నేర్చుకున్నట్లయితే ఈ చాప్టర్లో ఉన్న ఏ క్వశ్చన్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆల్జీబ్రిక్ ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటాం. ఒక లీనియర్ ఈక్వేషన్లో ఒకే ఒక వేరియబుల్ అంటే దాన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటాం. దానికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 0. ఇక్కడ మనకి వేరియబుల్ ఏమిటి? x కదా, దాని యొక్క పవర్ ఎంత? 1. అదే హైయెస్ట్ పవర్ మనకి, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఈక్వేషన్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఓన్లీ 1 వేరియబుల్ మాత్రమే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = x - 5 ఉంది. ఇది కూడా ఒక లీనియర్ ఈక్వేషన్, ఎందుకంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయింది. మరి ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఒకే వేరియబుల్ ఉంది, కాకపోతే ఆ వేరియబుల్ 2 టర్మ్స్లో ఉంది, కాబట్టి ఇక్కడ 2 డిఫరెంట్ వేరియబుల్స్గా భావించకూడదు అనమాట. ఇది కూడా మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనమాట. వీటి గురించి మనం ప్రీవియస్ క్లాసుల్లో చాలా డిస్కస్ చేసాం అనమాట. మనకి ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ 1 సొల్యూషన్ మాత్రమే ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మన క్వశ్చన్స్ అడగొచ్చు. నెక్స్ట్ మనం 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి నేర్చుకుంటాం. అంటే మనం ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3y = 5. ఇది ఫస్ట్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయింది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. అలాగే ఈ లీనియర్ ఈక్వేషన్లో 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం అనమాట. దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ x + y = 5. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ అవుతుంది కదా. ఇప్పుడు మనం x ప్లేస్లో 1 y ప్లేస్లో 4 రాసినప్పుడు LHS = RHS అవుతుంది. అంటే x = 1 y = 4 అనేది ఒక సొల్యూషన్. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 రాసిన LHS RHS ఈక్వల్ అవుతాయి. అప్పుడు x = 2 y = 3 అనేది కూడా సొల్యూషన్ అవుతుంది. ఇట్లా మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకోవచ్చు, 0 తీసుకుని మనం ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్కి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ రాబట్టవచ్చు అనమాట. ఇప్పుడు మనం 10th క్లాస్లో డిస్కస్ చేసేది ఏంటి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్. అంటే మనకి 2 వేరియబుల్స్ ఉన్న లీనియర్ ఈక్వేషన్స్ 2 తీసుకుంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2x - 3y = 5 అనేది ఒకటి, 3x + y = 6. ఇక్కడ మనకి 2 లీనియర్ ఈక్వేషన్స్ తీసుకున్నాం. ప్రతి లీనియర్ ఈక్వేషన్స్లో కూడా మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటామంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటాం. మరి దీనికి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే అవి 3 డిఫరెంట్ కేసెస్ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. ఓకే, మనకి ఇక్కడ తరచుగా వినేవి ఏంటంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్, ప్యారలల్ లైన్స్ అండ్ కోఇన్సిడెంట్ లైన్స్, కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. మనకి నో సొల్యూషను, 1 సొల్యూషను, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. దీనికి సంబంధించి మనకు ఒక టేబుల్ ఉంటుంది అనమాట. ఆ టేబుల్ని కనుక మనం మైండ్లో ఉంచుకున్నట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే ఏ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయినా సరే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ జనరల్ ఫామ్ ఏంటంటే a1x + b1y + c1 = 0. నెక్స్ట్ a2x + b2y + c2 = 0.
ఇక్కడ మనకి A1 B1 C1 A2 B2 C2 అనేవి కోఎఫిషియెంట్స్ అనమాట. సాధారణంగా ఇక్కడ C1 C2 మనం కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం, ఎందుకంటే అందులో వేరియబుల్ లేదు కాబట్టి. వాటికి ఉండే రేషియోని బట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయా, లేకపోతే ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయా, కోఇన్సిడెంట్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయా అని చెప్పొచ్చు. అలాగే ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పొచ్చు. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పొచ్చు. ఇక్కడ కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉన్నట్లయితే వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. అసలు సొల్యూషన్ లేకపోతే వాటిని ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం రేషియో తీసుకున్నాం అంటే ఫర్ ఎగ్జాంపుల్ A1 అంటే x యొక్క కోఎఫిషియెంట్స్కి రేషియో తీసుకున్నాం. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ A1, సెకండ్ ఈక్వేషన్లో x యొక్క కోఎఫిషియంట్ A2 అంటే వాటి రేషియో తీసుకున్నాం. అలాగే y యొక్క కోఎఫిషియంట్స్ కూడా రేషియో తీసుకున్నాం, B1/B2 తీసుకున్నాం. ఇవి రెండు మనకి డిఫరెంట్గా వచ్చినట్లయితే, నాట్ ఈక్వల్గా వచ్చినట్లయితే అప్పుడు గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే, ఇంటర్సెక్టింగ్ లైన్స్కి మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఓన్లీ వన్ సొల్యూషనే ఉంటుంది. ఇలా ఇంటర్సెక్టింగ్ లైన్స్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ కామన్ పాయింట్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ వన్ సొల్యూషన్ ఉంటుంది. మనం అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉంటే వాటిని ఏమంటాం, కన్సిస్టెంట్ అంటాం. కాబట్టి వీటిని మనం కన్సిస్టెంట్ అనొచ్చు అనమాట. ఓకే, ఒకవేళ ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి మనకి, అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 వచ్చింది. అప్పుడు మనం C1/C2 చేస్తాం అనమాట. C1/C2 చేస్తాం, ఈ రెండు ఈక్వల్గా వచ్చాయి కానీ ఇది డిఫరెంట్గా వచ్చింది. అప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, దాన్ని సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అని కూడా అంటాం. దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ప్యారలల్ లైన్స్ అంటే ఇట్లా ఉంటాయి కదా, అప్పుడు రెండింటికి ఏమైనా కామన్ పాయింట్స్ ఉంటాయా, ఉండవు. కాబట్టి నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఏంటనమాట, 0. అసలు ఇక్కడ సొల్యూషనే లేదు కాబట్టి వీటిని ఏమంటాం అనమాట, ఇన్కన్సిస్టెంట్ అంటాం అనమాట. నెక్స్ట్ మూడు ఈక్వల్గా వచ్చాయి అంటే A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2. అప్పుడు ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. కోఇన్సిడెంట్, ఇప్పుడు కోఇన్సిడెంట్ లైన్స్ అంటే రెండు ఒకదాని మీద ఒకటి ఉంటాయి కదా, అప్పుడు ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి దీనికి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. మనకి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉంటే వాటిని ఏమంటున్నాం మనం, కన్సిస్టెంట్ అంటున్నాం. కాబట్టి దీనికి చాలా సొల్యూషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి కూడా మనకి కన్సిస్టెంట్ అవుతాయి అన్నమాట. ఈ టేబుల్ని కనుక మనం మెమరైజ్ చేసినట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే 1 మార్క్ కావచ్చు, 2 మార్క్ క్వశ్చన్స్ కావచ్చు, చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. మనకి ముఖ్యంగా ఈ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే 1 మార్క్లో కమ్యూనికేషన్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడగడానికి అవకాశం ఉందన్నమాట, అకార్డింగ్ టు బ్లూ ప్రింట్. పైగా అది మనకి బ్లాంక్ ఫామ్లో అడగవచ్చు అనమాట. ఓకే, కాబట్టి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం కొంచెం కేర్ఫుల్గా ఆన్సర్ చేయాలి. మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయితే మనకు ఆప్షన్స్ నుంచి మ్యాక్సిమం రాబట్టవచ్చు, కానీ బ్లాంక్స్ అయితే మనకు వాటి మీద అవగాహన ఉన్నప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలం. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం ఒక 10 క్వశ్చన్స్ని, అంటే ఆల్మోస్ట్ నేను ఈ 10 క్వశ్చన్స్లో కూడా అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేయడానికి ప్రయత్నించాను కాబట్టి వీటిని డిస్కస్ చేద్దాం ఎలా ఆన్సర్ చేయాలనేది. ఫస్ట్ క్వశ్చన్, ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. జనరల్ ఫార్మ్ అంటే మనకి ఏం తీసుకుంటాం, కోఎఫిషియంట్ని ఏమో ఏబిసిలు గాను అలాగే వేరియబుల్స్ ఏమో XYలు గాను తీసుకుంటాం కదా. కాబట్టి అప్పుడు ఏం రాయొచ్చు మనం, AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0 అని రాయొచ్చు, లేకపోతే AX ప్లస్ BY ఈక్వల్ టు C అని రాసిన నో ప్రాబ్లం అనమాట. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ జనరల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ యొక్క జనరల్ ఫార్మ్ అనమాట. నెక్స్ట్, ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ X అండ్ Y. అప్పుడు కూడా మనం సేమ్ ఆన్సర్, ఇక్కడ స్టాండర్డ్ ఫార్మ్ అన్నా అలాగే జనరల్ ఫార్మ్ అన్నా మనకు ఒకటే మీనింగ్ వస్తుంది అనమాట. ఓకే, కాకపోతే ఇక్కడ మనం వేరియబుల్స్గా XYఏ తీసుకోవాలని లేదు, వేరే వేరియబుల్స్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం ఎక్కువగా మనం XYని ఉపయోగిస్తూ ఉంటాం వేరియబుల్స్గా. కాబట్టి ఇక్కడ కూడా మనకు ఆన్సర్ ఏమవుతుందన్నమాట, AX ప్లస్ BY ప్లస్ C ఈక్వల్ టు 0. నెక్స్ట్ థర్డ్ వన్, ద గ్రాఫ్ ఆఫ్ ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్
ఇన్ టూ వేరియబుల్స్ ఈజ్ అంటే మనకి ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఏ టైప్ ఆఫ్ గ్రాఫ్ వస్తుంది అంటే ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. ఇన్కన్సిస్టెంట్ అంటే అర్థం ఏంటి? అసలు సొల్యూషన్ లేకపోవడం. సొల్యూషన్ ఎప్పుడు ఉండదంటే అవి రెండు అసలు వారింటికి కామన్ పాయింట్స్ లేనప్పుడు, అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ లేనప్పుడు వాటినే మనం ఏమంటాం? కామన్ పాయింట్స్ లేని లైన్స్ ఏమంటాం మనం? ప్యారలల్ లైన్స్ అంటాం కదా. కాబట్టి మనకి ఇన్కన్సిస్టెంట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ దేన్ని రిప్రజెంట్ చేస్తాయనమాట? ప్యారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ fourth one, when two lines intersect each other the pair of linear equations will be called as dash system of equations. అంటే ఏవైనా టూ లైన్స్ అంటే లీనియర్ ఈక్వేషన్స్ రిప్రజెంట్ చేసే లైన్స్ అనేవి మనకి ఒక పాయింట్ దగ్గర మీట్ అయినట్లయితే, ఓకే, ఈచ్ అదర్, when two lines intersect each other the pair of linear equations will be called as, అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ మనం ఏమన్నా మనం కన్సిస్టెంట్ అంటున్నాం కదా. ఎందుకంటే ఒక సొల్యూషన్ ఉంటుంది కాబట్టి మనం దీనికి ఏం రాయించిన కన్సిస్టెంట్. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనొచ్చు మనం. ఓకే, నెక్స్ట్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x + 2y = 5 అండ్ 2x - 3y = 7 రిప్రజెంట్స్ డాష్ లైన్స్. ఇక్కడ మనకి టూ ఈక్వేషన్స్ ఇచ్చారు. 3x + 2y = 5, 2x - 3y = 7. మనం కోఎఫిషియెంట్స్ తీసుకుని డివిజన్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది ఫిల్ ఇన్ ద బ్లాంక్ కాబట్టి డైరెక్ట్గా ఆన్సర్ రాస్తే సరిపోతుంది. మనకి ఇక్కడ చూడండి, ఒకవేళ ఇలా క్వశ్చన్ ఇచ్చారు 2x + 3y = 5 అని ఇచ్చి దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేసే ఒక పెయిర్ని మనం రాయాలి. ఓకే, అంటే దీనికి మనం ఇంకొక ఈక్వేషన్ రాయాలి. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, మరొక ఈక్వేషన్ రాయాలి, ఒక ఎగ్జాంపుల్ రాయాలన్నమాట. అది ఎలా ఉండాలంటే దీంతో ఇంటర్సెక్టింగ్ లైన్ రిప్రజెంట్ చేయాలి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ వీటిని డిఫరెంట్ నెంబర్స్ మల్టిప్లై చేయండి. అంటే 2ని 1తో చేసాం, 2 1s are 2, 3ని 2తో చేయండి, 3 2s are 6y. దీన్ని చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు, కొన్ని 3తో చేద్దాం, 3 5s are 15 అనమాట. ఇప్పుడు ఇవి రెండు కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. మీరు ఏం చేస్తారనమాట, ఒక ఈక్వేషన్ ఇచ్చి దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్ రిప్రజెంట్ చేసి మరొక ఈక్వేషన్ రాయమంటే, ఎగ్జాంపుల్ రాయమంటే ఈ 3 టర్మ్స్ని 3 డిఫరెంట్ నెంబర్స్తో మల్టిప్లై చేస్తారు. ఒకవేళ ప్యారలల్ లైన్ రిప్రజెంట్ చేసి ఈక్వేషన్ రాయమన్నారు అనుకోండి, అప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్ని ఒకే నెంబర్తో ఇంటూ చేసి థర్డ్ టర్మ్ని అంటే కాన్స్టెంట్ టర్మ్, ఇది ఇక్కడ RHSలో ఉండొచ్చు, LHSలో ఉండొచ్చు, డిఫరెంట్ నెంబర్తో మల్టిప్లై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని 2తో ఇంటూ చేశాను, 2x, 2 2s are 4x. దీన్ని కూడా 2తో ఇంటూ చేయండి, అంటే 3 2s are 6y = 5. అలా ఉంచినా పర్లేదు, మీరు డిఫరెంట్ నెంబర్, ఇక్కడ 2 కాకుండా మరి ఏ నెంబర్ తీసుకున్నా పర్లేదు. 3 5s are 15. అప్పుడు ఈ రెండు కూడా దేన్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట, మనకి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. ఒకవేళ మనం దీనికి కోఇన్సిడెంట్ లైన్ని రాయాలనుకుంటే అన్ని టర్మ్స్ని ఒకే నెంబర్తో మల్టిప్లై చేయండి. అంటే 2తో ఇంటూ చేసాం అనుకోండి, అన్ని టర్మ్స్ని 2 2s are 4x ప్లస్ 2 3s are 6y = 2 5s are 10. అప్పుడు ఈ రెండు ఏమవుతాయి అనమాట, కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి అనమాట. ఈ కాన్సెప్ట్ను బేస్ చేసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏమడుగుతున్నారు క్వశ్చన్, ఇవి ఏ టైప్ ఆఫ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని అడుగుతున్నారు కదా. ఇక్కడ మనకి XY టర్మ్స్, ఒకవేళ మీరు ఇది కన్ఫ్యూజింగ్గా ఉందనుకుంటే డైరెక్ట్ చేసేయండి. ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ ఎంత 3, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2, 3/2, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ 2, ఇక్కడ -3. ఈ రెండు నాట్ ఈక్వల్ కదా, కాబట్టి ఇవి రెండు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి, మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 6th one. If the pair of linear equations x + 2y - 6 = 0 and 2x - ky - 3 = 0 has no solution, then the value of k is. ఓకే, ఇక్కడ ఈ రెండు కొట్టికి మనకి సొల్యూషన్ ఎప్పుడు ఉండదంటే ఆ రెండు ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేసినప్పుడు. ఎప్పుడు ప్యారలల్ లైన్స్ అవుతాయి అంటే మనకి a1/a2
ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయినప్పుడు వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం కదా. ఇక్కడ a1 ఎంత, x యొక్క కోఎఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి 1, y యొక్క కోఎఫిషియంట్ 2 అంటే 1, ఇక్కడ 2. నెక్స్ట్ ఇందులో 2 మైనస్ k ఇది ఈక్వల్ అవ్వాలి. అలాగే c1/c2 -6/-3. ఇక్కడ మనం ఈ పార్ట్ని తీసుకున్నట్లయితే k వాల్యూ వచ్చేస్తుంది అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. -k × 1 -k ఈక్వల్ 2 2s are 4. మన k వాల్యూ కావాలి కాబట్టి త్రూ అవుట్గా మైనస్తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇది +k అవుతుంది, ఇది -4 అవుతుంది. కాబట్టి ఇక్కడ k వాల్యూ ఏమవుతుందన్నమాట, -4 అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ డాష్ సొల్యూషన్. ఇక్కడ మనకి పెయిర్ అనే పదం వాడలేదు. ఏ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ హ్యాస్ డాష్ సొల్యూషన్స్. మనం 9th క్లాస్లో నేర్చుకున్నాం కదా, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అనమాట. అదే 1 వేరియబుల్ ఉంటే మనకి ఓన్లీ 1 సొల్యూషన్ ఉంటుంది. ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకే, నెక్స్ట్ 8th వన్. మ్యాక్సిమం మనం బ్లూ ప్రింట్ని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ చాప్టర్ నుంచి అడిగే క్వశ్చన్ మనకి ఫిల్ ఇన్ ద బ్లాంక్ టైపు లేకపోతే ఆన్సర్ టైపు వస్తుంది అనమాట. కాకపోతే మనం ఈ మ్యాచింగ్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనం 3 కాన్సెప్ట్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఇక్కడ గ్రూప్ ఏ అన్నారు. ప్రతి క్వశ్చన్లో మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. అవి వేటిని రిప్రజెంట్ చేస్తాయో దాంతో మనం మ్యాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇవి రెండు చూడండి ఒకసారి. ఈ రెండు టర్మ్స్ని మనం సేమ్ 2తో ఇంటూ చేస్తే ఇవి 2 వస్తున్నాయి. అట్లాగే 8ని కూడా 2తో ఇంటూ చేస్తే 16 వస్తున్నాయి. అంటే మనం త్రూ అవుట్గా ఒకే నెంబర్తో ఇంటూ చేసాం కదా. ఈ ఈక్వేషన్ అంతటిని 2తో మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది. అప్పుడు అవి రెండు ఏమంటాయంటే నేను కోఇన్సిడెంట్ లైన్స్. కోఇన్సిడెంట్ లైన్స్ ఎక్కడుంది, సి ఉంది. వాటిని మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయండి, ఇన్ఫినైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకసారి ఈ రెండింటిని అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండింటిని మనం ఒకే నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చే అవకాశం లేదు. ఫస్ట్ 2 టర్మ్స్ వచ్చే అవకాశం లేదు. ఖచ్చితంగా ఇవి ఏంటి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. పైగా మధ్యలో సైన్ కూడా మారిపోయింది కదా. కాబట్టి ఇవి రెండు కూడా మనకి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. వీటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ 2 టర్మ్స్ని మనం 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇందులో ఉన్న ఫస్ట్ 2 టర్మ్స్ వస్తున్నాయి. కానీ ఈ థర్డ్ టర్మ్ రావడం లేదు. 2 2s are 4, 2 3s are 6, 2 8s are 16, కానీ 24 ఉంది. కాబట్టి ఇక్కడ వరకు రెండు కూడా మనకి రేషియో సమానంగా ఉంటుంది. కాబట్టి అంటే a1/a2 = b1/b2 వస్తుంది. కాబట్టి ఇది ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి అనమాట. అప్పుడు వీటికి సొల్యూషన్ ఉండదు అనమాట. అంటే ఇక్కడ 1C అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. బీసీలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2A మనకి బిలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 9th వన్. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అంటే ఇక్కడ మనం ఆన్సర్ ఏమి రాస్తాం అనమాట, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ జనరల్ ఫార్మ్ a1x ప్లస్ b1y ప్లస్ c1 = 0 అండ్ a2x ప్లస్ b2y ప్లస్ c2 = 0 అని రాస్తే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ 10th వన్. The cost of 2 pens and 5 pencils is 20 rupees. Express this data in a linear equation. అంటే ఇక్కడ మనకి 2 పెన్స్ కాస్ట్ 5 పెన్సిల్స్ కాస్ట్ టోటల్ 20 అయినట్లయితే దీన్ని లీనియర్ ఈక్వేషన్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. మనం డైరెక్ట్ ఆన్సర్ రాసేసేయచ్చు, లేకపోతే లెట్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈక్వల్ టు రూపీస్ ఎక్స్ అని అండ్ ద కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు రూపీస్ వై అనుకున్నట్లయితే ఇక్కడ 2 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది, 2x అవుతుంది. ప్లస్ 5 పెన్సిల్స్ కాస్ట్ ఏమవుతుంది, 5y అవుతుంది. టోటల్ ఎంత మనకి 20 రూపీస్ అనమాట. ఇది మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, డైరెక్ట్ ఆన్సర్ రాసినా పర్లేదు, ఇలా రాసినా పర్లేదు అంటారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కింద ఎక్స్ప్రెస్ చేయమని 2 మార్క్స్లో అడగడానికి అవకాశం ఉంది అనమాట. ఓకే, ఈ
కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు కూడా సొంతంగా మరికొన్ని బిట్స్ని ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అన్నమాట. మనకి ఈ చాప్టర్లో భాగంగా అడిగే క్వశ్చన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనే అకాడమిక్ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అడగడానికి అవకాశం ఉంది. అది కూడా మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఓకే, ఫస్ట్ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి x ఈక్వల్ టు 1/x, దెన్ ద రూట్స్ ఆర్. ఇక్కడ మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే x ఈక్వల్ టు 1/x. ఈ x ఇక్కడ డివైడ్ చేస్తుంది, ఇక్కడ తీసుకొస్తే మల్టిప్లై చేస్తుంది, అంటే x ఇంటూ x x² ఈక్వల్ టు 1. అప్పుడు x ఈక్వల్ టు ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 అవుతుంది. అప్పుడు x ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 1 అవుతుంది. ఇలా ఎందుకు రాస్తాం అంటే మనం -1 అని స్క్వేర్ చేసినా +1 వస్తుంది, 1 అని స్క్వేర్ చేసినా 1 వస్తుంది. కాబట్టి 1 యొక్క స్క్వేర్ రూట్ ఎయిదర్ 1 ఆర్ -1 కావచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ ఏ పెట్టినా బి పెట్టినా మనకు మార్క్ ఇచ్చే అవకాశం లేదు. మనకి సి ఉంచితేనే మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట, అప్పుడు మార్క్ వస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్, ద సమ్ ఆఫ్ టూ నంబర్స్ ఈజ్ 27 అండ్ ద ప్రోడక్ట్ ఈజ్ 182. దెన్ ద టూ నంబర్స్ ఆర్. యాక్చువల్గా దీన్ని ఏం చేయాలి మనం, ఫస్ట్ నెంబర్ నేమో ఎక్స్ అనుకుంటే తర్వాత సెకండ్ నెంబర్ 27 - x అవుతుంది. ప్రోడక్ట్ ఇచ్చారు కాబట్టి x ఇంటూ 27 - x ఈక్వల్ టు 182కి ఈక్వల్ చేసినట్లయితే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. దాన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది. కానీ ఆబ్జెక్టివ్ బిట్గా ఇచ్చినప్పుడు అంత చేసే మనకు అవకాశం టైం ఉండదు కదా. కాబట్టి ఆ ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రావడానికి ప్రయత్నించాలి. అంటే ఆ టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఎంత రావాలి, 27 రావాలి. ఈ రెండు యాడ్ చేస్తే 27 రావట్లేదు, ఎలిమినేట్ చేయొచ్చు. ఈ రెండు యాడ్ చేస్తే వస్తుంది, ఈ రెండు యాడ్ చేసినా వస్తుంది, ఈ రెండు యాడ్ చేస్తే రావట్లేదు, కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేసేసేయచ్చు. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్, అంటే ఆ రెండు నెంబర్స్ని మల్టిప్లై చేస్తే 182 రావాలి. యూనిట్ ప్లేస్ని అబ్జర్వ్ చేయండి, 2 రావాలి యూనిట్ ప్లేస్లో. ఇక్కడ 3, 4 ఇవి రెండు యూనిట్ ప్లేస్లో ఉన్నాయి కదా రెండు నెంబర్స్కి. 3 4 12 అంటే యూనిట్ ప్లేస్లో 2 ఉంది, అంటే ఇది కావచ్చు. ఒకసారి వీటిని అబ్జర్వ్ చేయండి, ఇక్కడ 2 ఉంది, 5 ఉంది. 2 5 10 అవుతుంది. ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి యూనిట్ ప్లేస్లో 0 వస్తుంది, 2 రాదు కదా. కాబట్టి ఇక్కడ మనకి బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం ఆప్షన్స్ నుంచి డిసైడ్ చేయొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ద రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 4x + 4 = 0. అంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి రప్పించవచ్చు, లేకపోతే ఇచ్చిన ఆప్షన్స్ వాటిని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా మనకి 0 అయినట్లయితే, అంటే LHS RHS ఈక్వల్ అయినట్లయితే అది మనం కరెక్ట్ ఆప్షన్గా ఐడెంటిఫై చేయొచ్చు అనమాట. యాక్చువల్గా ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, x² + 4x + 4. దీన్ని ఎట్లా రాయొచ్చు అంటే x², అట్లాగే 4ని 2² అని రాయొచ్చు. a² b² మధ్యలో 2ab ఉండాలి మనకి. ఏ అంటే ఏమిటి, x, b అంటే 2. చూడడానికి ఎలా ఉంది, a² + 2ab + b² లా ఉంది. కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, a + b². ఏ అంటే x, b అంటే 2. ఇక్కడ ఈక్వల్ టు 0 ఉంది కదా, 0 ఈక్వల్ టు ది x + 2 ఈక్వల్ టు 0 అవుతుంది. స్క్వేర్ని RHS ఉంటే స్క్వేర్ రూట్ అవుతుంది, 0కి స్క్వేర్ రూట్ 0ని, అంటే x ఈక్వల్ టు ఏమవుతుందట, -2 అవుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ -2, -2 వస్తున్నాడు, ఎందుకంటే దీన్నే మనం ఎలా రాయొచ్చు, x + 2 ఇంటూ x + 2 = 0 అని రాయొచ్చు. దీని నుంచి మనకి x ఈక్వల్ టు -2 వస్తుంది, అలాగే దీని నుంచి మనకి x ఈక్వల్ టు -2 వస్తుంది. కాబట్టి ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ ఏమవుతాయన్నమాట, -2, -2, అంటే సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఫోర్త్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్ హ్యాస్ 2 యాజ్ ఇట్స్ రూట్. అంటే మనకి క్రింద ఇచ్చిన ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 2 అనేది ఒక రూట్ అవుతుంది అంటే దాన్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి చూసుకుంటే సరిపోతుంది. అంటే ఇక ఎక్స్ ప్లేస్లో 2ని రాసామనుకోండి, ఇది 2² అంటే 4, 4 2s are 8 + 5, 4 + 5 9, 9లోంచి 8 మైనస్ చేస్తే 1 వస్తుంది, 0 రావట్లేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇందులో రాయండి 2 2s are 4, 3 2s are 6 -12, 4 + 6 10, 10లోంచి 12 తీస్తే 2 వస్తుంది, కానీ ఇక్కడ 0 రావాలి కదా, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. ఇక్కడ 2² అంటే 4, 4 2s are 8 -
7 2s are 14 ప్లస్ 6 8 ప్లస్ 6 ఎంత అవుతుంది 14 నుంచి 14 మైనస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఇక్కడ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 7x మైనస్ 18 ఈక్వల్ 0. దీన్ని బేస్ చేసుకుని కూడా ఎక్కువగా 1 మార్క్ క్వశ్చన్ అడగవచ్చు అనమాట. ఓకే, ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ని బేస్ చేసుకుని కూడా క్వశ్చన్ అడగవచ్చు అనమాట. మనకి డిస్క్రిమినెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? b² మైనస్ 4ac అనమాట. ఇక్కడ మనకి ఏ అంటే x² యొక్క కోఎఫిషియంట్ ఎంత 1, ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ -7 అంటే ఇది b, ఇది c అవుతుంది అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే b² అంటే -7² మైనస్ 4 ఇంటూ a ఇంటూ -18 ఈక్వల్ టు 7 7s are 49 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 1s are 4 4 8s are 32 3 4 1s are 4 ప్లస్ 3 7 యాడ్ చేసినట్లయితే 9 ప్లస్ 2 11 1 4 ప్లస్ 1 5 5 ప్లస్ 7 12 అంటే 121. ఓకే, అంటే ఇక్కడ మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, దీన్నే మనకి కొంచెం మార్క్స్ ఎలా అడగచ్చు అంటే ద నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ 7x మైనస్ 18 ఈక్వల్ 0 అని అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఈ డిస్క్రిమినెంట్ యొక్క వాల్యూని బట్టి మనం ఒక కామెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఏంటంటే ఒకవేళ మనం డిస్క్రిమినెంట్ని ఫైండ్ అవుట్ చేస్తాం అంటే డెల్టాని ఫైండ్ అవుట్ చేస్తాం, దాని వాల్యూ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం మనకి ఏం ఆన్సర్ అవుతుందంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్ రూట్స్, లేకపోతే ఈక్వల్ రియల్ రూట్స్ అని రాస్తే సరిపోతుంది. అంటే 2 రూట్స్ వస్తాయి, ఆ 2 కూడా ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఒకవేళ పాజిటివ్ నెంబర్ వచ్చింది ఇలాగ, అప్పుడు అంటే పాజిటివ్ నెంబర్ అంటే అర్థం ఏంటి? 0 కంటే పెద్ద నెంబర్స్ అనమాట, గ్రేటర్ దాన్ 0 వచ్చింది, అప్పుడు ఏం రాయాలి? రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ అంటే అన్ఈక్వల్ అని, రియల్ అండ్ అన్ఈక్వల్ అని కూడా అనొచ్చు అనమాట. డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి 2 అనమాట. ఒకవేళ మనకి డెల్టా వాల్యూ నెగిటివ్ నెంబర్ వచ్చింది అంటే నెగిటివ్ నెంబర్స్ అంటే 0 కంటే చిన్న నెంబర్స్ కదా, అప్పుడు ఏం రాయాలన్నమాట? రూట్స్ ఆర్ ఇమేజినరీ నెంబర్స్ అని రాయాలన్నమాట. ఈ 3 పాయింట్స్ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ ఇఫ్ tan theta and cot theta రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² మైనస్ px ప్లస్ q ఈక్వల్ టు 0 దెన్ q ఈక్వల్ టు. ఓకే, మనకి పాలినామియల్స్ లో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఎలా అయితే ఫార్ములాస్ అప్లై చేసి కనుక్కోగలమో, ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కూడా అదే ఫార్ములాస్ ఉపయోగించి సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అక్కడ మనకి సమ్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -b/a. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఫార్ములా ఏంటి? c/a. వీటినే మనం రూట్స్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కూడా ఇవే ఫార్ములాస్, సమ్ ఆఫ్ ద రూట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. అలాగేమో సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అనేవాళ్ళు. దీన్ని బేస్ చేసుకుని మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. ఏంటంటే tan theta cot theta అనేవి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ అయినట్లయితే q వాల్యూ ఎంత నేను దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఆల్ఫా బీటా వాల్యూ ఏంటంటే tan theta cot theta, దీంట్లో సబ్స్టిట్యూట్ చేశాను అనుకోండి tan theta ఇంటూ cot theta ఈక్వల్ టు ఇక్కడ c వాల్యూ ఎంత? q బై a వాల్యూ x² యొక్క కోఎఫిషియంట్ 1 అంటే q/1 అంటే q అనమాట. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 1 వస్తుంది, ఎందుకంటే tan theta అంటే ఏంటి? sin theta బై cos theta. అలాగే cot theta అంటే ఏంటి? cos theta బై sin theta కదా. sin thetaలో sin theta 1 టైం, cos thetaలో cos theta 1 టైం, 1 × 1 1 అంటే q వాల్యూ ఎంత అవుతుంది అనమాట? 1 అవుతుంది. అంటే ఇక్కడ మనకి c అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 7th one. If 1 is a root of quadratic equation x² plus 5x plus k equal to 0, then the value of k. రూట్ అంటేనే అర్థం ఏంటి? ఈ xని ఈ 1తో రీప్లేస్ చేసినప్పుడు LHS RHS సమానం అవుతాయి. కాబట్టి 1² ప్లస్ 5 × 1 ప్లస్ k ఈక్వల్ టు 0. 1² అంటే 1, 5 1s are 5 ప్లస్ k ఈక్వల్ టు 0. 1 ప్లస్ 5 ఎంత అవుతుంది? 6 అవుతుంది కదా. 6 ప్లస్ k ఈక్వల్ టు 0 అంటే k ఈక్వల్ టు -6 అనమాట. అది ఎక్కడుంది? మనకి b లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.
నెక్స్ట్ px స్క్వేర్ ప్లస్ qx ప్లస్ r ఈక్వల్ టు 0 హ్యాస్ టూ రియల్ ఈక్వల్ రూట్స్. ఇంతకు ముందు బిట్లోనే మనం డిస్కస్ చేసాం. డిస్క్రిమినెంట్ వాల్యూ ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు మనం నేచర్ ఆఫ్ ద రూట్స్ ఏం చెప్తాం, ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ అని చెప్తాం. కాబట్టి ఇక్కడ డెల్టా అంటే ఏంటి, బి స్క్వేర్ మైనస్ 4ac వాల్యూ 0 అవ్వాలి రియల్ ఈక్వల్ రూట్స్ రావాలంటే. ఇక్కడ ఏ ప్లేస్లో p ఉంది, b ప్లేస్లో q ఉంది, c ప్లేస్లో r ఉంది. అవన్నీ ఇందులో రాసినట్లయితే q స్క్వేర్ మైనస్ 4 a అంటే p c అంటే r ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ఈ టర్మ్ని మనం RHలో తీసుకెళ్ళినట్లయితే q స్క్వేర్ ఈక్వల్ టు 4pr అవుతుంది అనమాట. ఒకవేళ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉన్నట్లయితే. ఇది ఎక్కడుంది మనకి, థర్డ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 9th వన్, ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ tan స్క్వేర్ థీటా మైనస్ 2 tan థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 4 దెన్ tan థీటా ఈక్వల్ టు, అంటే ఇది ట్రిగ్నామెట్రీని మనం అప్లై చేసి మనకి క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. ఇట్లా మనకి రెండు చాప్టర్స్ని లింక్ చేసి, అంటే రెండు చాప్టర్స్లో ఉన్న కాన్సెప్ట్ని లింక్ చేసి మనకి బిట్ రూపంలో అడగడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏంటి, tan స్క్వేర్ థీటా మైనస్ 2 tan థీటా ప్లస్ 1 ఈక్వల్ టు 4. ఈ 4ని మనం LHSలోకి తెచ్చినట్లయితే tan స్క్వేర్ థీటా మైనస్ 2 tan థీటా, ఇది ప్లస్ 1 మైనస్ 4 అంటే మైనస్ 3 అవుతుంది కదా, ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా, ఎందుకంటే దీని డిగ్రీ 2 ఉంది. అట్లాగే ఇక్కడ వేరియబుల్ ఏంటనమాట, tan థీటా అనమాట. tan థీటా అంటే సమ్ x అనుకున్నాం. ఓకే, అంటే ఇది ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 3 ఈక్వల్ టు 0. దీని ఫ్యాక్టరైజేషన్ చేసాం అనుకోండి, ఇక్కడ 1 కాబట్టి కోఎఫిషియంట్ 1 ఇంటూ మైనస్ 3 మైనస్ 3. మైనస్ 3 ఏ టేబుల్ వస్తుంది, 1 ఇంటూ 3లోనే వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి, చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 3లో నుంచి 1 మైనస్ చేస్తే 2 వస్తుంది కదా, సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మిడిల్ సైన్ పెద్దదానికి ఉంచాలి. అంటే దీన్ని ఎట్లా స్లిప్ చేయొచ్చు, మిడిల్ టర్మ్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1x మైనస్ 3x మైనస్ 3 ఈక్వల్ టు 0. ఇక్కడ గ్రూపింగ్ చేసుకుని ఫస్ట్ 2 టర్మ్స్లో ఏం కామన్ తీయచ్చు, ఎక్స్ కామన్ తీసినట్లయితే ఇక్కడ ఎక్స్ ఉంటుంది ప్లస్ 1. ఈ రెండింటిలో మైనస్ 3ని కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 1. మైనస్లో ఎలా రాయొచ్చు, మైనస్ ఇంటూ ప్లస్ అని రాయొచ్చు కదా, మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఉంటుంది అనమాట. మళ్ళీ ఎక్స్ ప్లస్ 1 కామన్ తీసినట్లయితే ఇక్కడ మనకి ఎక్స్ ఉంటుంది, ఇక్కడ మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయిందంటే దాని అర్థం ఏంటి, ఎక్స్ ప్లస్ 1 వాల్యూ 0 కావచ్చు, ఆర్ ఎక్స్ మైనస్ 3 వాల్యూ 0 కావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి 0 అయితేనే కదా మల్టిప్లై చేసినప్పుడు 0 వస్తుంది. దీని నుంచి x ఈక్వల్ టు మైనస్ 1, దీని నుంచి x ఈక్వల్ టు 3. ఇక్కడ x అంటే ఏంటి, tan థీటా కదా, మనం tan థీటా ప్లేస్లోనే x అని రాసాం కదా, కాబట్టి tan థీటా వాల్యూ మైనస్ 1 కావచ్చు 3 కావచ్చు. మైనస్ 1 3 ఎక్కడుంది మనకి, డీలో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 10th వన్, ద సమ్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ Swati's age in years 3 years ago and 5 years from now is 1/3. The present age of Swati. ఇదే మనం ఎస్ఏ టైప్ క్వశ్చన్గా అడగడానికి అవకాశం ఉన్న బిట్ అనమాట. కానీ దీన్ని 1 మార్క్ క్వశ్చన్గా అడిగారు. అప్పుడు మనం ఆ ప్రాసెస్ అంతా చేసుకుంటే మన టైం అంతా వేస్ట్ అవుతుంది కదా. ఇలాంటి సమయంలో మనం ఆప్షన్స్ నుంచి మనం ఆన్సర్ రాబట్టడానికి ప్రయత్నించాలన్నమాట. ఇక్కడ రెసిప్రోకల్ అంటే ఏంటి, ఎక్స్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అనమాట. ఎక్స్ యొక్క రెసిప్రోకల్ అంటే 1/x అవుతుంది అనమాట. అంటే ఇక్కడ స్వాతి యొక్క ఏజ్, ప్రజెంట్ ఏజ్ అడిగారు, 3 years ఏజ్ని అంటే 3 years క్రితం ఏజ్ యొక్క రెసిప్రోకల్, అలాగే 5 years తర్వాత ఉండే ఏజ్ యొక్క రెసిప్రోకల్స్ని యాడ్ చేస్తే సమ్మని ఇచ్చారు కదా, మనకు 1/3 వస్తుందంట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఏజ్ 9 అనుకోండి, 3 years బ్యాక్ ఎంత అవుతుంది, 6 అవుతుంది, దాని రెసిప్రోకల్ 1/6. 5 years తర్వాత ఎంత అవుతుంది, 14, అంటే రెసిప్రోకల్ ఏమవుతుంది 1/14 అనమాట. ఓకే, మనం ఎల్సిఎం తీసుకుని చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయచ్చు. అంటే యాక్చువల్గా 14 1s are 14 ప్లస్ 6 1s are 6/6 14s are 6 10s are 60 6 4s are 24 అంటే 84 ఈక్వల్ టు 20/84. 4 టేబుల్ 5 టైమ్స్, 4 టేబుల్ 21 టైమ్స్, 5/21 వచ్చింది కానీ 1/3 రాలేదు కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. 7 తీసుకున్నాం అనుకోండి, 3 years బ్యాక్ అంటే ఎంత అవుతుంది, 4 అవుతుంది, అప్పుడు రెసిప్రోకల్ ఎంత 1/4.
5 years తర్వాత 12 అవుతుంది, అంటే 1/12 రెసిప్రోకల్. ఈ రెండింటికి ఎల్సిఎం 12 కదా, అంటే ఈ 4 టేబుల్ 12 పోతే ఆ పెద్ద నెంబర్ని ఎల్సిఎంగా తీసుకుంటాం. 4 టేబుల్ 12లో 3 times, అంటే 3 1s are 3 కాబట్టి 3 రాసాను. 12 టేబుల్ 12లో 1 times, 1 1s are 1. 3 + 1 ఎంత? 4/12. 4 టేబుల్ 1 time 3 times, అంటే 1/3 వచ్చింది. ఇదే కదా మనకి రావాల్సింది. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట? బి అవుతుందన్నమాట. ఈ విధంగా మనం ఆప్షన్స్ నుంచి ఆన్సర్ రాబట్టవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన 3rd and 4th చాప్టర్లోని కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు కూడా మరికొన్ని కొత్త బిట్స్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అప్పుడే మనం మ్యాథమెటిక్స్లో 100/100 మార్క్స్ స్కోర్ చేయగలం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.